పోలవరం టీడీపీ సమావేశంలో రాసభాస నెలకొంది. టీ నరసాపురం జిలుమిల్లి మీటింగ్ లో టీడీపీ కేడర్ తనుకున్నారు. సమావేశాలు ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో జరగడం లేదని ఓ వర్గం నిరసనకు దిగింది. బొరగం శ్రీనివాస్ ను పక్కన పెట్టారా అంటూ నిలదీసింది. ఈ ప్రశ్నలపై మరో వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో టీడీపీలోని ఇరు వర్గాల మధ్య పరస్పరం మాట పెరిగింది. ఒకరినొకరు నెట్టుకుంటూ కొట్లాటకు దిగారు తెలుగు తమ్ముళ్లు. స్టేజ్పై డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు ఫోటో పెద్దదిగా, టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ లో ఫోటో చిన్నదిగా వేయడం పట్ల అభ్యంతరం తెలిపారు. సమావేశాన్ని బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు. ఆలపాటి గంగా భవాని కళ్యాణ మండపంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి అమరావతి కాలనీలోని సీఆర్డీఏ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. లంచం తీసుకుంటున్న జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్, మరో అవుట్సోర్సింగ్ ఉద్యోగిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీఆర్డీఏ ప్లాన్ అప్రూవల్ కోసం 30,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. మరోవైపు అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడిలో జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయానికి చెందిన డిప్యూటీ తహసీల్దార్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అవనిగడ్డకు చెందిన కామిరెడ్డి వినయ్ కుమార్ కు చెందిన గోదాంలో బియ్యం నిల్వలు ఉంచుకునేందుకు డిప్యూటీ తహసీల్దార్ చెన్నూరు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 10,000 నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిని రష్యా నుంచి వచ్చిన కల్చరల్ మినిస్ట్రీ ఆఫ్ మాస్కో ప్రతినిధులు హైదరాబాద్ లో కలిశారు. మాస్కో గవర్నమెంట్ సినిమా అడ్వైజర్ జూలియా గల్బావా, మాస్కో క్రియేటివ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ హెడ్ ఏకటెన్నియా చర్కర్, యూనివర్సల్ యూనివర్సిటీ డైరెక్టర్ మరియాక్, మరికొంతమంది రష్యన్ ప్రతినిధులు చిరంజీవిని కలిశారు. చిరంజీవితో సినిమాల గురించి, టాలీవుడ్ గురించి చర్చించారు. అలాగే రష్యా క్రియేటివ్ ఇండస్ట్రీ తెలుగు సినిమాల మీద ఆసక్తిగా ఉందని, రష్యాకు వచ్చి సినిమా షూటింగ్స్ చేయమని అడిగారు. రష్యా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. రష్యా, టాలీవుడ్ సినీ పరిశ్రమల మధ్య మంచి అనుబంధం ఏర్పడాలని తెలిపారు రష్యన్ ప్రతినిధులు. చిరంజీవి కూడా సహకరిస్తామని తెలిపినట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటున్నారు పరిపూర్ణానంద. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు ఆయన. శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపూర్ అసెంబ్లీకి ఈ నెల 21వ తేదీన నామినేషన్ వేస్తున్నట్టు టీవీ9 తో చెప్పారు. 25వ తేదీన హిందూపూర్ పార్లమెంట్ కి నామినేషన్ దాఖలు చేస్తానని తెలిపారు. పొత్తు ధర్మాన్ని తను విస్మరించలేదన్నారు. తనను అభ్యర్థిగా ప్రకటించుకున్నా బాధ లేదు, కానీ ఆ విషయాన్ని చెప్పిన పద్ధతి సరిగ్గా జరగలేదన్నారు పరిపూర్ణానంద స్వామి. కేంద్ర పెద్దల నుండి హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధిపై స్పష్టమైన హామీ వస్తేనే తన నామినేషన్ ఉపసంహరణపై ఆలోచిస్తా అన్నారు. గత 75 సంవత్సరాలుగా హిందూపురం పార్లమెంట్ అభివృద్ధి చెందలేదని తెలిపారు. ఏపీలో ఎండలు దంచుకొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 229 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు అంతర్భాగ తమిళనాడు, రాయలసీమ మీదుగా ద్రోణి వ్యాపించి ఉందని పేర్కొంది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి వల్లే రాబోయే 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల 30 నిమిషాల వరకు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు వాతావరణ శాఖ నిపుణులు. తెలంగాణలో పోస్ట్ కార్డు ఉద్యమం ఉధృతమవుతోంది. ఉద్యమాల పురిటిగడ్డ సిద్దిపేట నుంచి రైతులు పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టగా అది క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ మంచిర్యాల జిల్లా చెన్నూరులో రైతులు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డికి ఉత్తరాలు రాశారు అన్నదాతలు. కాంగ్రెస్ ఇచ్చిన 500 బోనస్, రుణమాఫీ, రైతు భరోసా, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తామన్న హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. అలాగే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయలు ఇవ్వాలని లేఖలు రాశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని, హామీలన్నీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.